Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 9th class. So challenges improving in agriculture products. So దానికి సంబంధించినటువంటి టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ అగ్రికల్చర్ లో తీసుకుంటే ద మెయిన్ సోర్స్ ఈజ్ ఫుడ్. సో జనరల్ గా మనకు అగ్రికల్చర్ లో సో వచ్చేటటువంటి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో మెయిన్ ద క్రాప్ ఈజ్ సో మనం డెవలప్ చేసేటటువంటి డిఫరెంట్ క్రాప్స్ నుంచి వచ్చేటటువంటి సోర్స్ ఏంటి అంటే ఫుడ్. సో ఫుడ్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఇన్ నవే డేస్. సో ఇప్పుడున్నటువంటి పెరుగుతున్న జనాభాకి కావాల్సింది ఏంటంటే ఫుడ్. సో ఈ ఫుడ్ లో ఏంటంటే డిఫరెంట్ చేంజెస్ వస్తున్నాయి. సో దే ఆర్ డెవలపింగ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బై యూజింగ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ బై యూజింగ్ ఆఫ్ జెనెటికల్ మోడిఫికేషన్ క్రాప్స్ లైక్ దట్. సో ఇలాంటి మోడిఫికేషన్ ద్వారా ఏంటంటే మనకి కావాల్సినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసుకుంటున్నారు. సో దాంట్లో ఇక్కడ ఏంటంటే మనము సో ఈ టాపిక్ లో ఫుడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ నీడ్స్ ఫర్ ద లివింగ్ ఆర్గానిజం. సో ఫుడ్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజం. సో ప్రతి దానికి కూడా ఏంటంటే ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ లివింగ్ ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాంట్స్ తీసుకున్నాం. సో ప్లాంట్స్ ని జనరల్ గా మనం ఆటోట్రోప్స్ అంటున్నాం. సో ఆటోట్రోప్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఆటోట్రోప్స్? విచ్ ఈస్ ద ప్రిపేరింగ్ ఆఫ్ ఓన్ మెథడ్ బై ద ఫుడ్ మెటీరియల్స్. సో ఫుడ్ ని ఓన్ గా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్ గా ఫుడ్ మెటీరియల్స్ ని ప్రిపేర్ చేసుకుంటే వాటిని ఆటోట్రోప్స్ అంటాం. సో ఈ ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే సో స్వయంగా ఫోటోసింథసిస్ అంటే ఇక్కడ ఒక మెకానిజం దట్ ఈస్ కాల్డ్ ద ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ ద్వారా సో ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ని లేకపోతే ఆ మెకానిజం ఏమని పిలుస్తామంటే ఆటోట్రోప్స్ అంటాం. సో ప్లాంట్స్ అన్ని కూడా దేని కిందకి వస్తాయంటే ఆటోట్రోప్స్ కిందకి వస్తాయి. ఇలా ప్లాంట్స్ ఆటోట్రోప్ అయినప్పటికీ సో దీనికి కూడా ఏం కావాలంటే ఎనర్జీ కావాలి. సో ప్లాంట్స్ ఆల్సో నీడెడ్ ఎనర్జీ. సో బికాస్ ప్లాంట్ లో జరిగేటటువంటి ఈ ఫోటోసింథసిస్ జరగాలంటే కూడా సో దానికి ఎనర్జీ కావాలి కాబట్టి సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఎనర్జీనే ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. సో ప్లాంట్స్ ఫుడ్ మెటీరియల్స్ ని ప్రిపేర్ చేసినప్పటికీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ సో ప్లాంట్స్ కూడా ఏం కావాలి? ఎనర్జీ కావాలి. సో అలాగే యానిమల్స్. సో యానిమల్స్ కూడా దే నీడెడ్ ద ఫుడ్ మెటీరియల్స్. యానిమల్స్ కూడా ఏం కావాలి? ఎనర్జీ కావాలి. మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ సోర్స్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు ఈ అనిమల్స్ అనేవి ఎలా ఫుడ్ ని రిసీవ్ చేసుకుంటాయి? మీన్స్ దే ఆర్ డిపెండింగ్ ద ప్లాంట్స్. సో అందుకే అనిమల్స్ ఏమి పిలుస్తామంటే హెటెరోట్రోప్స్ అంటాం. సో వాటిని హెటెరోట్రోప్స్ అంటాం బికాస్ దే ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్స్ ఫర్ ద ఫుడ్ పర్పస్. సో ఎక్కువగా ఫుడ్ కోసం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ప్లాంట్స్ కి ఫుడ్ కావాలి, అనిమల్స్ కి ఫుడ్ కావాలి. ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ది నీడెడ్ ఫుడ్ మెటీరియల్. సో ఫుడ్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ నీడ్. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ అనేది ఒక బేసిక్ నీడ్ ఫర్ ద ఆల్ లివింగ్ ఆర్గానిజం అన్నిటికీ. సో ఫుడ్ ప్రొవైడ్స్ న్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో మరి ఫుడ్ లో ఏమేమి ఉంటాయి? సో ఫుడ్ కి సంబంధించినటువంటి వాటిలో మనం డీటెయిల్స్ గా చెక్ చేస్తే ఏమేమి ఉంటాయంటే దే ప్రొవైడ్ న్యూట్రియంట్స్. ఫుడ్ ఏం చేస్తుందంటే సో దే కెన్ ప్రొవైడ్ ద న్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఫుడ్ లో ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ అన్ని ఉంటాయి. సో దీస్ న్యూట్రియంట్స్ హెల్ప్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. ఈ న్యూట్రియంట్స్ వల్ల ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతాయి. సో లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రో అవ్వాలన్నా డెవలప్ కావాలన్నా సో దీని సమ్ ఎనర్జీ. సో వాటికి ఎనర్జీ అనేది కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫుడ్ సోర్స్ నుంచి వస్తాయి. మరి ఫుడ్ లో ఏముంటాయంటే న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ద మెయిన్ ప్రాబ్లమ్. సో ఇండియా ఇస్ అన్ అగ్రికల్చర్ oriented country but still lack of food due to the growing population. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో తీసుకుంటే సో ఫుడ్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఆర్ ఫుడ్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ సో ద ఇంక్రీజింగ్ ఆఫ్ పొల్యూషన్. సో పాపులేషన్. సో పెరుగుతున్నటువంటి జనాభాకి సో తగినంత ఫుడ్ సోర్స్ అనేవి మన ఇండియాలో లేవు. సో ఇండియా ఇస్ అన్ అగ్రికల్చర్ ఓరియంటెడ్ కంట్రీ. జనరల్ గా ఏంటంటే ఇండియా మన భారతదేశం తీసుకుంటే సో వ్యవసాయానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కంట్రీనే. సో బట్ ఏంటంటే బట్ స్టిల్ ల్యాక్ ఆఫ్ ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే పెరుగుతున్నటువంటి జనాభాకి సరిపోయేంత ఆహార పదార్థాన్ని ఇప్పటికీ కూడా లేవు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్. సో గ్రీన్ రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే హరిత విప్లవం అంటాం. ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయిందంటే సో బేసిస్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్ మీద జరిగినటువంటి ఎవల్యూషన్ ఏమని పిలుస్తామంటే గ్రీన్ ఎవల్యూషన్. దీన్ని హరిత విప్లవం అంటాము. సో నెక్స్ట్ వైట్ రెవల్యూషన్. సో వాట్ ఈస్ మీన్ బై వైట్ రెవల్యూషన్? వైట్ రెవల్యూషన్ ఈజ్ ఇండికేట్స్ ఆర్
ఇట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ ది మిల్క్ ప్రొడక్ట్స్. సో దీన్ని శ్వేత విప్లవం అని కూడా పిలుస్తాము. సో ఇది దీన్ని ఇండికేట్ చేస్తుంది, ఐ మీన్ దేని గురించి డిస్కస్ చేస్తారు, దేని గురించి డెవలప్మెంట్ ఉంటుంది అంటే మిల్క్ ప్రొడక్షన్. సో మిల్క్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ గురించి సో ఏర్పడినటువంటి ఆ రెవల్యూషన్ ఏమని పిలుస్తామంటే వైట్ రెవల్యూషన్ లేదా దాన్ని శ్వేత విప్లవం అంటారు. సో గ్రీన్ రెవల్యూషన్ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ద ఫుడ్ ప్రొడక్షన్ అండ్ వైట్ రెవల్యూషన్ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ది మిల్క్ ప్రొడక్షన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ బ్లూ రెవల్యూషన్. సో what is mean by blue revolution? So blue revolution is indicates of fish production. సో ఏదైతే మీట్ ఉందో మీట్ కి సంబంధించినటువంటి సో ఆ రెవల్యూషన్ ఏమని పిలుస్తామంటే బ్లూ రెవల్యూషన్ అంటాం. సో రెవల్యూషన్ లో మనకి ఇక్కడ 4 టైప్స్ ఇచ్చాడు, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్. నెక్స్ట్ yellow రెవల్యూషన్. సో ద yellow రెవల్యూషన్ ఈజ్ ఇండికేట్స్ అబౌట్ ది ఆయిల్ ప్రొడక్షన్. సో ఆయిల్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అలాంటి వాటి గురించి మనం ఎక్కువగా ఏ రెవల్యూషన్ లో డిస్కస్ చేసుకోవచ్చు అంటే ఎల్లో రెవల్యూషన్ లో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫుడ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ బేస్ చేసుకుని సో ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ దే ఆర్ ఐడెంటిఫైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్ బేసెస్ ఆఫ్ ద ఫుడ్ సోర్సెస్. సో వాటిలో ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ద ఫుడ్ ప్రొడక్షన్, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏవైతే ఫుడ్ సోర్స్ ఉన్నాయో సో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేసేది గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్. సో వైట్ రెవల్యూషన్ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ది మిల్క్ ప్రొడక్షన్. సో బ్లూ రెవల్యూషన్ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ది ఫిష్ ప్రొడక్షన్ and yellow revolution always discuss about the oil production. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఫుడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ సోర్సెస్ అనేవి న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో పెరుగుతున్నటువంటి జనాభాను బట్టి సో ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండ్ దే న్యూట్రిషనల్ వాల్యూస్. సో ఇక్కడ ఏంటంటే క్రాప్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషనల్ లెవెల్స్. అంటే ఒక్కొక్క క్రాప్ లో మనకి ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంటుంది, ఒక్కొక్క ప్రోడక్ట్ కి సంబంధించి న్యూట్రిషనల్ లెవెల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే క్రాప్ లో మనకి సెరల్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సో ఈ సెరల్స్ క్రాప్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు వాటిలో మనకి ఏ టైప్స్ ఆఫ్ సెరల్స్ ఉన్నాయంటే వీట్, రైస్, మైజ్, మిల్లెట్స్, సోర్గం. సో ఇలాంటి క్రాప్స్ అన్నిటిలో కూడా మాక్సిమం ఏముంటాయి అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఇంట్లో మనం వాడేటటువంటి ఎక్కువగా సెరల్స్ ఏవి వాడతామంటే వీటి గోధుమలు కానీ లేదా రైస్ బియ్యం కానీ లేకపోతే మైజ్, సో మొక్కజొన్న కానీ, మిల్లెట్స్, సోర్గం, మొక్కజొన్న ఇలాంటి వాటి సద్దలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ఇండికేట్స్ ద వాల్యూ ఆఫ్ న్యూట్రిషన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. వీటన్నిటిలో ఏం ఎక్కువగా ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో విచ్ ఇస్ ద క్రాప్ నేమ్ ఈస్ సెరల్స్. సెరల్స్ అంటే ఏవి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు? సో వీట్, రైస్, మైజ్, మిల్లెట్స్, సోర్గం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. వీటిలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవి అంటే కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ వచ్చేసరికి పల్సెస్. సో పల్సెస్ లో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం గ్రామ్ కానీ, బ్లాక్ గ్రామ్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, సో పింగానో పీ, సో ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటాం. అంటే మనం జనరల్ గా చెప్పాలంటే పప్పు దినుసులు ఇలాంటి వాటిని. సో ఈ కందిపప్పు కానీ లేదా బఠానీ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఏ న్యూట్రిషనల్ లెవెల్స్ ఉంటాయి అంటే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్రోటీన్స్ అనేవి మనకి ఎక్కువగా పల్సెస్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి, అలాంటి క్రాప్ స్పీసీస్ లో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చి ఆయిల్ సీడ్స్. సో ఆయిల్ సీడ్స్ మీన్స్ విచ్ ఇస్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ బై యూజింగ్ ఆఫ్ సీడ్స్ విచ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్స్. అంటే విత్తనాలను ఉపయోగించి ఆయిల్ ప్రొడక్షన్ ఏదైతే చేస్తామో అలాంటి క్రాప్స్ అన్ని కూడా సో ఏ క్రాప్ కిందకి వస్తుంది? ఆయిల్ సీడ్స్ కిందకి వస్తాయి. వీటిలో ఎగ్జాంపుల్ ఏది తీసుకోవచ్చు అంటే సోయాబీన్, గ్రౌండ్ నట్, సో సీసమ్, నెక్స్ట్ వచ్చి క్యాస్ట్రో, మస్టర్డ్, సన్ఫ్లవర్ ఇలాంటి వాటి నుంచి ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే సో దీస్ క్రాప్స్ ఆల్వేస్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఆయిల్స్. సో ఏవి ప్రొడ్యూస్ చేస్తాయంటే ఆయిల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఆయిల్స్ లో ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయంటే ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు అనేవి ఎక్కువగా ఆయిల్స్ లో ఉంటాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం గ్రౌండ్ నట్ ఎక్కువగా మనం ఇంట్లో వాడేటటువంటిది. సో నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ ని ఎక్కువగా వాడుతుంటాం. సో వీటిలో ఏంటంటే ఆయిల్స్ ప్రొడక్షన్ ఉంటుంది, వాటిలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవి అంటే ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి వెజిటేబుల్ స్పీసీస్ అండ్ ఫ్రూట్స్. సో వెజిటేబుల్స్, స్పైసెస్ అండ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రాప్స్ కి సంబంధించి మనం ఎగ్జాంపుల్ ఏది తీసుకోవచ్చు అంటే క్యారెట్, సో నెక్స్ట్ వచ్చి సినామన్, నెక్స్ట్ ఆరెంజ్, స్పినాచ్ ఇలాంటి వెజిటేబుల్స్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే వీటిలో నుంచి మనకి ఎక్కువగా స్పైసెస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, వెజిటేబుల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, అట్ ది సేమ్ టైం ఫ్రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో వీటిలో మాక్సిమం ఏంటంటే మినరల్స్ ఉంటాయి, నెక్స్ట్ విటమిన్స్ ఉంటాయి అండ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. సో అందుకే ఎక్కువగా మనం ఏంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటుంటాం. బికాస్ ఎందుకంటే సో ఇట్స్ ఎన్ నంబర్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఆఫ్ ఇన్ ద వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో వీటిలో ఎక్కువగా ఎలాంటివి ఎక్కువగా ఉంటాయంటే మెజారిటీ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ వాటర్ కంటెంట్ ఇవి ఎక్కువగా మెజారిటీ ఉంటాయి. లో కంటెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. రిమైనింగ్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే హై అమౌంట్ లో మనకి ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుడర్ క్రాప్స్. సో ఫుడర్ క్రాప్స్ కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఓట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సో సడన్ గ్రాస్ ఇలాంటి వాటిని ఎక్కువగా ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. సో ఇవేంటంటే ఫుడ్ ఫర్ ద లైఫ్ స్టాక్.
సో ఫుడ్ ఫర్ లైఫ్ స్టాక్ అంటే ఎగ్జాంపుల్ కౌస్ కానీ లేదా షీప్స్ కానీ వాటికి వాడేటటువంటి లైఫ్ స్టాక్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుడర్ క్రాప్స్ అని పిలుస్తాం. సో జనరల్ గా మనం పశువులకు వేసే గడ్డి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సో వాటికి ఎక్కువగా మనం ఈ ఫుడ్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అందుకే వీటిలో ఏంటంటే ఫుడర్ ఫర్ లైఫ్ స్టాక్. సో ఏవైతే అనిమల్స్ ఉంటాయో కౌస్ ఉంటాయో వాటికి మనం డైరెక్ట్ గా యూజ్ చేస్తాం కాబట్టి ఆ వాటికి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని కూడా వీటిలో ఉంటాయి. సో ఈ టేబుల్ ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో అట్ ది సేమ్ టైం మనం న్యూట్రిషనల్ లెవెల్స్ ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయంటే సెరల్స్ ఉన్నాయి, తర్వాత పల్సెస్ ఉన్నాయి, ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్పైసెస్ అండ్ ఫ్రూట్స్ ఫుడర్ క్రాప్స్ ఉన్నాయి. సో దీనికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ వాటిలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్. సో ఇది మనకి 9th క్లాస్ లో సంబంధించినటువంటి లెసన్ ఫుడ్ కి సంబంధించినటువంటిది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.